ఓకే ఓకే పాయింట్ ఏంటి సార్, పంచగ్రామాలలో 96లో 1996లో పెందుర్తి ఎంఆర్ఓ 3 గ్రామాల్లో వేపగుంట, పురుషోత్తంపురం, చీమలాపల్లి, విశాఖ రూరల్ ఎంఆర్ఓ 2 గ్రామాల్లో అడవివరం, వెంకటాపురం 9,068 ఎకరాలకి పట్టాలు ఇచ్చారు దేవుడి పేరున. కానీ ఇందులో 7,250 ఎకరాలు సింహాచల దేవస్థానంవి, 1,750 ఎకరాలు జిరాయితీ రైతులవి. ఈ జిరాయితీ రైతుల్లో హక్కులనే కల్పించాల్సిన బాధ్యత మనకి ఉంది. వీటిని 22A పెట్టి ఉంచడం వల్ల అందులోంచి తొలగించి మనకి ఈ 1,750 ఎకరాల్లో ఉండే జిరాయితీ రైతులకు హక్కులు కల్పించాలి. దీనికి మూలం ఏంటంటే 1947లో ఎస్టేట్స్ అబాలిషన్ యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్ ప్రకారం 27 గ్రామాల శిస్తులు ఏవైతే సింహాచల దేవస్థానానికి మరి ఇస్తున్నారో విజయనగరం సంస్థానాధీశులు, ఆ 27 గ్రామాలకి ఎస్టేట్ విలేజ్లుగా పరిగణించి 1948లో మద్రాస్ గవర్నమెంట్, ఉమ్మడి మద్రాస్ గవర్నమెంట్ గజెట్ పబ్లికేషన్ చేసి ఇవి ఎస్టేట్ విలేజ్లుగా డిక్లేర్ చేశారండి. దాని ప్రకారం మాకు సంపూర్ణ హక్కులు ఆ రోజు వచ్చినాయి. దాని తర్వాత 1951లో రెవెన్యూ వాళ్ళు, ఎండోమెంట్స్ వాళ్ళు కలిసిపోయి మరి దీనిపైన ఇవి ఎస్టేట్ విలేజ్లు కాదు, ఇనాం విలేజ్లు అని కేవలం ఈ 5 గ్రామాలనే 27 గ్రామాలు ఉంటే 22 గ్రామాలకి అక్కడ రైతులకు సంపూర్ణ హక్కు పొందారు. కానీ ఈ 5 విలేజ్లు మాత్రం ఇనాం విలేజ్లు అని చెప్పేసి వీళ్ళు తర్జన పని చేసి ప్రజలు, అప్పుడుండే రైతులు కూడా ఎవరు పోరాటం చేయక, న్యాయ పోరాటం చేయకపోవడం వల్ల 1977లో వీటిని ఇనాం విలేజ్లుగా డిక్లేర్ చేశారు సార్. అప్పటి నుంచే ఈ సమస్య ఉత్పన్నమైంది. దానిపైన చంద్రబాబు నాయుడు గారి హౌస్ మన ఈ పట్టాలు ఇవ్వడం జరిగింది. పట్టాలు ఇచ్చిన దానికి తర్వాత 2000లో 578 జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవో ప్రకారం చాలా మంది రెగ్యులరైజేషన్ చేసుకున్నారు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే 229 జీవోతో ఉన్న సమస్య ఏంటంటే ఈ జీవోలో కేవలం 2008 నాటికి 12,126 ఇల్లులు ఏవైతే ఉన్నాయో వాటికే రెగ్యులరైజేషన్ చేస్తానంటున్నారు. దానివల్ల మరి ఏవైతే ఆక్రమితమైన భూములు ఉన్నాయో 578 జీవో ఉంది. సింహాచలం కొండంతా, ఆ కొండ హిల్ ఫుట్ ఏరియాలో ఆక్రమించుకున్న 6,000 మందికి అందులో న్యాయం జరుగుతుంది. ఈ పంచగ్రామాల్లో ఉండే 6,000 మందికే న్యాయం జరుగుతుంది. సో 275 సర్వే నెంబర్ ఏదైతే ఉందో ఆ 275లో ఉన్నటువంటి 6,000 మంది ఆక్రమణదారులకి న్యాయం జరుగుతుంది. ఈ పంచగ్రామాల్లో ఉండే కేవలం 6,000 మంది గృహ నిర్మాణదారులకే న్యాయం జరుగుతుంది. అది కాకుండా ఇక్కడ ఉండే భూములు అందరికీ, అంటే ఈ ఎవరైతే 1,750 ఎకరాల్లో జిరాయితీ భూముల హక్కులు ఉన్నారో వాళ్ళందరికీ మరి హక్కులు కల్పించాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై ఉందని తమకు తెలియజేసుకుంటున్నాం. దానివల్ల సంపూర్ణ పరిష్కారం జరుగుతుంది సార్. దీనివల్ల 1,00,000 మంది కుటుంబాలు కవర్ అయ్యే పరిస్థితి ఉంది. ఈ పంచగ్రామాల్లో 1,00,000 కుటుంబాలు, ఈ 1,00,000 కుటుంబాలు ఖచ్చితంగా దీనివల్ల లబ్ధి పొందుతారు. దీన్ని ఒకే ఘాట్ని కట్టొద్దు సార్ దయచేసి. ఇది రెగ్యులరైజేషను, అదేవిధంగా హక్కులు 2 రకాలు. ఈ రెండింటిని సపరేట్గా చూసి దేవుడి భూముల్లో ఆక్రమించుకున్న వాళ్ళకి రెగ్యులరైజ్ చేయండి. అలాగే పంచగ్రామాల్లో ఉండే రైతులకు హక్కులు కల్పించండి. ఇదే మేము కోరుకున్నాం సార్ దయచేసి. నమస్తే సార్. సార్ అందరికీ నమస్కారం. విషయం ఏంటంటే సార్, ఈ సింహాచలం దేవస్థానం సమస్య చిన్న సమస్యని పెద్ద సమస్యగా చూపిస్తున్నారు సార్. అందులో ఒక పాయింట్ ఏంటంటే 11,000 చిల్లర ఎకరాలు దేవస్థానం చెందుతాయని చెప్తున్నారు కదా సార్. కానీ 275 సర్వే నెంబర్ టోటలీ దేవస్థానం ల్యాండ్ అంటే ఇన్ కంట్రోల్ దేవస్థానం వాళ్ళ దగ్గర ఉందండి. అంటే 12,000 ఎకరాల్లో 6,000 ఎకరాలు దేవస్థానం అండర్లోనే ఉంది సార్. మిగిలిన అడివరం గ్రామ పంచాయతీలో చూస్తే 1,800 ఎకరాలు ఉంటే అందులోని దేవస్థానం ఆఫీసులు కట్టి ఉన్నాయి సార్. ఇప్పుడు ఏవైతే ఆక్రమణ చూపిస్తున్నారో అందులో దేవస్థానం ఆఫీసులు ఉన్నాయి, సత్రాలు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్. తర్వాత మనం చూసుకుంటే ఈ శ్మశానాలను కూడా ఇంక్లూడింగ్ శ్మశానాలు చూపిస్తున్నారు, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ స్కూల్స్ చూపిస్తున్నారు, ఇంక్లూడింగ్ గ్రామ కంఠాలు చూపిస్తున్నారు, కళ్యాణ మండపాలు చూపిస్తున్నారు, కమ్యూనిటీ హాల్స్ చూపిస్తున్నారు, రోడ్లు కూడా చూపిస్తున్నారు సార్.
ఈ టోటల్ ఎక్స్టెంట్ లో ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వం చేసే కార్యక్రమాలు సార్. వాటిని కూడా ఈ సమస్యకి ముడికట్టేసి మొత్తం 12,000 ఎకరాలని చేస్తున్నారు సార్. టోటల్ గా మీరు కానీ దీని మీద దృష్టి పెట్టి పూర్తి స్థాయిలో అసలు రోడ్స్ ఎన్ని ఉన్నాయి, ప్రభుత్వ భవనాలు ఎన్ని ఉన్నాయి, కమ్యూనిటీ హాల్స్ ఎన్ని ఉన్నాయి, ఇలా ప్రభుత్వానికి సంబంధించి ఈ భూములు ఎన్ని ఉన్నాయి సర్వే చేస్తే ఈ సమస్య ఓన్లీ 500 acres లోనే ఉంటుంది సార్ సమస్య. ఇందులో 578 జీవో ప్రకారం మన చంద్రబాబు నాయుడు టైంలో 12,000 ఇళ్ళకి రెగ్యులేట్ చేయడం జరిగింది సార్. వాటిని కూడా మైనస్ చేస్తే మినిమం ఒక 400 acres లోనే ఈ సమస్య అంతా ఉంది తప్పితే ఏమీ లేదు. ముందు మీరు ఏంటంటే ప్రభుత్వ ఆస్తులు ఈ సమస్యలో దేవస్థానం కంట్రోల్లో ఉన్న భూములు ఎంతో ముందు మైనస్ చేయండి, చేసి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు ఏవి జరిగాయో వాటిని కూడా మైనస్ చేయండి. చేస్తే మీకు సమస్య ఇంత పెద్ద సమస్యల్లో ఒక 500 ఎకరాల వరకే సమస్య ఉంటుంది. దాన్ని కానీ మీరు పరిష్కరిస్తే మొత్తం ఏం చేస్తున్నారంటే నెట్ కానీ మీరు తీసుకోగలిగితే అంటే రైతు వారి ఉన్న భూములు కానీ తీసుకోగలిగితే ఎవరైతే అందులో నివాసులు తీసుకుంటే 500 నుంచి 600 ఎకరాల లోపు మాత్రమే ఉంటారు. మాట్లాడితే ఏమంటారంటే 12,000 ఎకరాలు భూ సమస్య అనేసరికి చాలా పెద్ద సమస్యగా కనబడుతుంది. మీరు ముందు అంటే మేము ఆల్రెడీ గ్రేడింగ్ చేశాము, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. గతంలో మేము కార్పొరేటర్గా ఉన్నప్పుడు మొత్తం మా గణబాబు గారిని బండారు గారిని అందరినీ తీసుకుని వెళ్ళి అప్పుడు మాకు జాయింట్ కలెక్టర్ గారు ప్రవీణ్ కుమార్ గారును మా జీవీఎంసీలో కమిషనర్ చేశారు. వాళ్ళకి ఇది కూడా మేము టోటల్గా సార్ ఇందులో ఇంకోటి సార్ ఎన్ఎస్టీఎల్కి ఇచ్చారు సార్ సైట్. ఎన్ఎస్టీఎల్కి ఇచ్చిన సైట్ కూడా ఎన్ఎస్టీఎల్ దేవస్థానం వాళ్ళు అమ్మారు. ఆ దేవస్థానం సైట్ కూడా ఇందులో చూపించారు సార్. మా సింహపూరి లేఅవుట్లో 34 ఎకరాలు ఓడావాడు దేవస్థానం కలిపి డెవలప్ చేశారు సార్. దాన్ని కూడా ఇంక్లూడ్ చేశారు సార్ ఇందులో. అంటే మీరు నేను చెప్తుంది ఏంటంటే ప్రభుత్వం వాళ్ళు చేసినవి కూడా ఈ భూమిలో చూపిస్తున్నారు. దీని మీద దాని మీద పూర్తి సమాచారం ఉంది సార్, మా పెద్దలకు అందిస్తాం, తమరికి అందిస్తాం. సార్ నమస్తే సార్. నమస్తే. పెద్దలందరూ చెప్పారు సార్. 2 పాయింట్లు సార్. మంది యాక్చువల్గా భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత సర్వే సెటిల్మెంట్ అనేది ఎనామ్ ఎస్టాబ్లిష్డ్ యాక్ట్ ఉందండి. ఆ ఎస్టేట్ అబార్షన్ యాక్ట్లో సుమారు 27 గ్రామాలకి అప్పుడు మద్రాస్ గవర్నమెంట్ సర్వే చేయమని నోటిఫికేషన్ ఏదైతే గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చిందో ఆ గెజెట్ నోటిఫికేషన్లో పేర్కొనబడింది మద్రాస్ గవర్నమెంట్లో. ఆ 27 గ్రామాల్లో 22 గ్రామాలకి సర్వే చేశారు. వాళ్ళకి హక్కులు కల్పించారు. ఈ 5 గ్రామాలు మిగిలిపోయినాయి. ఆ 5 గ్రామాలకి సర్వే చేసి అదేవిధంగా ఏదైతే 22 గ్రామాలకి ఇచ్చారో అదే రూల్ పొజిషన్లో ఈ 5 గ్రామాలకి చేరిస్తే ఆ సమస్య పరిష్కరించడానికి మాకు సరిపోతుంది సార్. రెండో విషయం ఏంటంటే ఇది ఏదైతే మనం అనుకున్నామో 9,600కి ముడికట్టారు ఈ సమస్యని, 9,600 ఎకరాలకి. అందులో రైతులది పంచగ్రామాల రైతులది 1,800 ఎకరాలు మాత్రమే. ఈ 1,800 ఎకరాలకి మనం రిలీఫ్ ఇవ్వాలి సార్. ఇది యాక్చువల్గా 7,200 ఎకరాలు దేవస్థానం అది. 1,800 ఎకరాలు మాత్రం మన ఏదైతే పంచగ్రామంలో ఉన్న రైతులది. వీళ్ళందరికీ రిలీఫ్ ఇస్తే సుమారు 1,00,000 మంది వరకు న్యాయం చేయగలుగుతాం, 1,00,000 కుటుంబాల వరకు. ఇది విశాఖపట్నం ఏదైతే జిల్లాకే ప్రధానమైన సమస్య. దీని మీద తమరు చొరవ చూపాలని చెప్పేసి మరి సింహాద్రప్పన్న ఆశీస్సులు మీకు ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు సార్. సార్ నమస్కారం సార్. ఇది కంప్లీట్లీ అర్బన్ ప్రాంతం సార్. మీరు ఏంటంటే గ్రామాలంటే ఎక్కడో గ్రామాలు ఉందనుకోండి సార్. నగరం నడిబద్దులో ఉంది సార్. జీవీఎంసీ 8 కార్పొరేటర్లు ఉన్నాం సార్ దీని పరిధిలో. దయచేసి ఇది అంటే ఎంతమంది చెప్పినా అందరూ సమస్య పరిష్కారం కోసమే ఆలోచిస్తున్నాం సార్. మరొకటి ఏంటంటే ఇది వెస్ట్, పెందుర్తి, నార్త్, ఈస్ట్ కవర్ అవుతుంది సార్. భీమిలి ఇవన్నీ కూడా కంప్లీట్లీ తెలుగుదేశం పార్టీ తాలూకా కంచుకోటలు సార్. ఇవన్నీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి సార్. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. కనుక దయచేసి ఈ సమస్యని వీలైన తొందరగా పరిష్కరించాలని కోరుకుంటున్నాం సార్. సింపుల్గా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నాంకరండి ఎంతమంది మాట్లాడిందో నాకు అర్థమైంది. 2 ఇష్యూలు ఇక్కడ కరెక్ట్ చేయండి. అంటే నేను నా కొంచెం తేడా ఉందంటే కొంచెం కరెక్ట్ చేయండి. ఒకటి, మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే 229 జియో అమలు చేయాలి. రెండోది, రైతులకు సంబంధించిన భూములు ఏదైతే 22A ఉందో అది కోడ్ ద్వారా శాశ్వతమైన పరిష్కారం కల్పించాలి. హక్కులు రైతుల దగ్గర నుంచి జిరాయితీ భూమి ఉంది, రైతులది ఉంది.
ఇది శాశ్వత హక్కు కల్పించాలి. కరెక్టేనా? ఈ రెండే కదా నాకు అర్థమైంది. రెండు అందరు చెప్పిన తర్వాత ఓకే అన్న. పెద్దలు అన్నట్టు గత ప్రభుత్వాలు అన్ని తప్పులు చేసుకుంటా వచ్చి ఒకే జియో ద్వారా అన్ని తప్పులు కడుక్కోవాలన్నా కొంచెం కాంప్లికేట్ అవుతుంది. ఇప్పుడు రోడ్లు వేసాం, శ్మశానాలు ఉన్నాయి, కమ్యూనిటీ భవనాలు కట్టేశారు, పాఠశాలలు కట్టేశారు, అన్ని కట్టేసి అన్ని రెగ్యులరైజ్ ఒకేసారి చేయాలంటే ఈ ఇష్యూ ప్రభుత్వానికి ఎటుకో సమస్య ఉండదు, కానీ పాపం సామాన్యులకి రైతులకు ఉన్న ఇబ్బంది కదా, అది తేలాల ఫస్ట్. నాకు మన ప్రయారిటీ అది. దాని ముందర శాశ్వత హక్కు సమస్య పరిష్కారం చూపించాలి, శాశ్వత హక్కు కల్పించాలి. అది మన లక్ష్యం, మన పార్టీ లక్ష్యం. తప్పనిసరిగా ఇది మన ప్రభుత్వం చేయబడుతుంది అని ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తున్నాను. కానీ ఇక్కడ మిమ్మల్ని అందరూ కూడా ఒకటి కోరుతున్నా, మనందరం కూర్చుని ఒక సమస్య పరిష్కరించాలి అనుకున్నప్పుడు ఒకే మాట మీద నిలబడాలి. ఎందుకంటే వైకాపా నాయకులు పెళ్లిళ్ళు చేస్తూ అలవాటు లేదండి, ఉన్న పెళ్లిళ్ళని చెడగొడతారండి వాళ్ళు. వాళ్ళు ఏ ఒక్క పెళ్లి చేయలేరు వాళ్ళ జీవితంలో. కానీ ఒక కుటుంబం బాగుందంటే ఆ కుటుంబం లోపల దూర్చి భార్య భర్తల మధ్య తగాదా ఎట్లా పెట్టాలనేది వాళ్ళ ఆలోచన. ఇట్లనే ఈ సమస్య పరిష్కరించాలని మనం అనేక ప్రయత్నాలు చేశాం, తగాదా పెట్టాలని వాళ్ళు చేశారు. అందుకే ఈ సమస్య పరిష్కారం అవులా. అంటే నాడు కాంగ్రెస్, నేడు వైసీపీ.